పుట్టబోయే పిల్లలు మంచి ఆరోగ్యంగా పుట్టాలి. ఆ పుట్టిన పిల్లలు తల్లిపాల ద్వారా జీవితాంతం తన కాపాడే ఇమ్యూనిటీని డెవలప్ చేసుకోవాలనే కాన్సెప్ట్. కడుపులో బిడ్డ పడిన దగ్గర నుంచి ఎలాంటి ఆహారం తీసుకుంటే అదంతా కూడా బిడ్డ కోసం. తల్లికి బిడ్డకు ఉన్న అనుబంధం వేరెవరూ చెప్పనవసరం లేదు. ఇవాళ మీరు తల్లులు అతి జాగ్రత్తగా అనేకమైన సమస్యలు ఉన్నా ఆ సమస్యల నుంచి మిమ్మల్ని దూరం చేయడానికి ప్రభుత్వాలు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, మీకు మంచి ఆహారం అందేటట్టుగా కొంతవరకు ప్రభుత్వాలు సహకరించడం, అదేవిధంగా మన అంగన్వాడీ టీచర్స్ లాంటి టీచర్స్ అనేక మంది మీరు గర్భిణీ స్త్రీలుగా ఉన్నప్పుడు మిమ్మల్ని కాపాడుకోవటం, అదేవిధంగా మీ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని 3 సంవత్సరాల దాకా కూడా వాళ్ళే కాపాడారు స్కూల్కి వెళ్ళే వరకు కూడా. అలాంటి చక్కటి టీచర్స్ ఇక్కడ ఉన్నారు. మీ అందరి సమక్షంలో ఈ వారోత్సవాల సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇప్పుడు గర్భిణీ స్త్రీలుగా ఉన్న సోదరిమణులందరూ కూడా చక్కగా మంచి పిల్లలతో మీరు ఆనందంగా ఉండాలని, మీ పుట్టే పిల్లలు చాలా ఆరోగ్యంగా పుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు ఏ సమస్య వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా కూడా మిమ్మల్ని ఆదుకోవడానికి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఉందని ఆలోచిస్తూ, ఇక్కడ ఒక శాసనసభ్యుడిగా నా వంతుగా కూడా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా నేను వ్యక్తిగతంగా కూడా మిమ్మల్ని ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తానని మరొకసారి తెలియజేస్తూ, మరొకసారి ఈ వారోత్సవాల సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.